పులివెందుల పరాభవంపై పులి బిడ్డ జగన్మోహన్ రెడ్డి పెడుతున్న పెడబొబ్బలు వినసొంపుగా ఎందుకున్నాయి? జగన్ చేస్తున్న హాహాకారాలతో గొంతు కలపడానికి ఆయన మద్దతుదారులు ఎందుకు వెనకాడుతున్నారు? తాను అధికారంలో ఉండగా చేసిన అరాచకాలే నేడు జగన్మోహన్ రెడ్డికి ఎదురొచ్చి వెక్కిరిస్తున్నాయా? గాండ్రించాల్సిన పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి బాబు నరకానికి పోతాడంటూ శాపనార్థాలు పెట్టడం ఏమిటి? చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి అక్కసు చూస్తే నీతో పోటీ పడడం ఇక నా వల్ల కాదని ఏడ్చినట్టు లేదా? పులివెందులైనా కుప్పమైనా ఎల్లకాలం ఒకరి జాగీరుగా మారే పరిస్థితి ఉంటుందా? ప్రత్యర్థులు నామినేషన్ వేయడానికి అవకాశం లేని పులివెందులలో తాజా సంచలనం ఎలా సాధ్యమైంది? వైఎస్ కుటుంబం వేసిన అరాచకాల బాటలోనే ఇవాళ కూటమి ప్రభుత్వము విజయం సాధించిందా? కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి కుట్రలు చేసిన జగన్ అండ్ కోకు ఇప్పుడు పెడబొబ్బలు పెట్టే అర్హత ఉందా? ఏ బిడ్డ ఇది మా అడ్డా అని చెప్పుకునే పులివెందులలో వైఎస్ కుటుంబానికి నిజంగానే అంత సీనుందా? 2019 ఫలితాలతో 2024 ఫలితాలను పోల్చి చూస్తే పులివెందులలో జగన్ గ్రాఫ్ పడిపోవడం నిజం కాదా? అధికార కూటమి ఏదో మాయ చేసిందని అనుకున్నా మరి డిపాజిట్లు దక్కని పరిస్థితి జగన్ పార్టీకి ఎందుకు వచ్చింది? వాపును చూసి బలుపని భ్రమిస్తున్న జగన్ తలపండిన చంద్రబాబును తక్కువ అంచనా వేస్తున్నారా? పులివెందుల ఫలితంతో జగన్ అండ్ పార్టీ పనైపోయిందని కూటమి నేతలు భావిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సృష్టించిన కలకలం ఎలాంటి ప్రకంపనలు పుట్టించనుంది? బీహార్లో ఓట్ల గల్లంతు ఆరోపణలపై ఎన్నికల కమిషన్కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిజం నిగ్గు తేలుతుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.